హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి శిఖర 78వ భాగం. ఆగకుండా మోగుతున్న డోర్ బెల్ సౌండ్ కి డోర్ ఓపెన్ చేసిన శిఖరకి మెరిసే కళ్లతో ఎలా ఉన్నావమ్మా అని పలకరిస్తూ నిలబడ్డాడు దయాకర్. అతన్ని చిరాగ్గా చూస్తూ నువ్వెందుకొచ్చావు అని అడిగింది. అదేంటమ్మా అలా అంటావు? నేను నీ కన్న తండ్రిని. ఇంకోసారి ఆ మాట అన్నావంటే చంపేస్తాను. నాకు తల్లి తండ్రి ఎవరూ లేరు. నేను అనాథని. అలా అనకమ్మా. నిన్నే పరిస్థితుల్లో దూరం చేసుకున్నానో పూర్తిగా చెప్పాను కదా. విసుగ్గా ఈ అనవసరమైన మాటలన్నీ నాకొద్దు. ఎందుకొచ్చావో చెప్పు. ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా పెడతావేమోనని. స్వతహాగా ఎవరైనా ఆకలి అంటే చెల్లించిపోయే శిఖర ఇప్పుడు కూడా దయాకర్ అన్న ఆ మాటకి విసుగ్గా లోపలికొచ్చి ప్లేట్లో భోజనం తీసుకుని ఆయన చేతికిచ్చింది. కింద కూర్చుని ఆత్రంగా తింటున్న అతన్ని చూసి చిరాగ్గా పక్కకెళ్ళిపోయింది శిఖర. అతను చెయ్యి కడుక్కోగానే ఎందుకొచ్చావు అని మళ్ళీ అడిగింది. అది కాదమ్మా, ఆ సంధ్య గురించి ఏం ఆలోచించావో అడుగుదామని వచ్చాను. ఏం ఆలోచించాలి? అదే, తన మీద నీ పగ, నీతో పాటు నా జీవితాన్ని ఇలా చేసినందుకు నా పగ. శిఖర గట్టిగా, నీ గురించి నాకనవసరం. నేను కేవలం నా గురించి మాత్రమే ఆలోచిస్తాను. ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నిజమే, తెలివైన దానివి. నీకు నేను చెప్పాల్సిందేముంది? కాని నీకు తెలియని విషయం ఒకటి చెప్పాలి. ఏంటది? రూపాదేవికి ఆస్తి అంతటికీ ఒక్కటే మీ అమ్మ వారసురాలు. అయితే రూపాదేవి ఆస్తి విలువ నీకు తెలీదు. కొన్ని 100 కోట్లు. అందులో నీక్కూడా వాటా ఉంది. ఒకసారి దాని గురించి కూడా ఆలోచించు అన్నాడు దయాకర్ కనుబొమ్మలు ముడేసి. అంటే ఏముంది? నీకు జరిగిన అన్యాయానికి తన మీద పగ తీర్చుకోవాలని ఎలా అనుకుంటున్నావో అలాగే ఆ ఆస్తిలో నీకున్న హక్కుని ఎందుకు వదులుకోవాలి? నువ్వే తన కూతురువని నిరూపించి నీ ఆస్తి నీకు దక్కించుకొని అనుక్షణం అక్కడే ఉండి తనని చిత్రవద చెయ్యి అన్నాడు దయాకర్. ఆ మాటకి గట్టిగా నవ్వింది శిఖర. నన్ను వద్దని వదిలేసిన వాళ్ల ఆస్తిపాస్తులు నాకవసరం లేదు. నాకు కావాల్సింది కేవలం ఒక్క రాత్రి సుఖం కోసం నన్ను కని చిన్నప్పట్నుండి అందరితో మాటనిపించుకునేలా చేసి అమ్మ అనే అపురూపమైన పిలుపుకి కూడా అర్హత లేని తనని నా చేతులతో నేనే చంపాలి అని కసిగా అంటుంటే, అది కాదమ్మా నేను అంటూ దయాకర్ ఏదో చెప్పబోయాడు. చూడు, నీకిదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి తండ్రి కూతురు అంటూ నా దగ్గరికి వచ్చావంటే కన్నతల్లని చంపాలనుకుంటున్న దాన్ని. నిన్ను చంపడం నాకు పెద్ద లెక్క కాదు అని గర్జించగానే భయపడుతూ, సరేనమ్మా, నీ ఇష్టం. నీకెలా నచ్చితే అలానే చెయ్యి. కాకపోతే ఆ డబ్బు ఉంటే నీ భవిష్యత్తు బాగుంటుందని చెప్పాను. చదువుకునే రోజుల్లోనే సుఖానికి మరిగిన నీలాంటి వాళ్ళ సలహా నాకక్కర్లేదు. నా భవిష్యత్తు నేను చూసుకోగలను. చెప్పింది చాలు, ఇక దయచేయి. వెళ్తానమ్మా. కానీ ఏంటి? అదే, ఆ రోజు నువ్విచ్చిన డబ్బు అయిపోయింది. అందుకే అన్నానికి కూడా లేక ఇక్కడికొచ్చాను. ఈ డబ్బులేమైనా ఇస్తే. అసహించుకున్నట్టుగా అతన్ని చూసి హ్యాండ్ బ్యాగులో కొంచెం డబ్బు తీసేసి చేతికిచ్చింది. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకోసారి నా దగ్గరికి రాకు అని చెప్పి ముఖం మీద తలుపులు వేసేసింది శిఖర. ఏంటిది? ఏదో కూతురు కదా నా చెప్పు చేతల్లో ఉంటే ఆ సంఖ్య మీద పగతో పాటు రూపాదేవి ఆస్తి మొత్తం సొంతం చేసుకోవచ్చనుకున్నాను. కానీ ఇది కన్న తండ్రినని కూడా చూడకుండా నన్నే ఇలా మాట్లాడుతుంది. 100 కోట్ల ఆస్తి అంత ఈజీగా వదిలేస్తానా అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు దయాకర్. బావా, ఈరోజు సినిమాకెళ్దాం, త్వరగా వస్తావా అని అడిగింది సంజన సిద్ధుని. ఏయ్, తమాషగా ఉందా? నాకు ఆఫీసుంది. మన ఆఫీసే కదా బావా, ఎప్పుడు వెళ్తే ఏంటి చెప్పు. మన ఆఫీస్ కాబట్టే మనం కరెక్ట్గా వెళ్ళాలి. మనమే పంక్చువాలిటీ మెయింటైన్ చేయకపోతే ఇక ఎంప్లాయీస్ ఏం చేస్తారు? ఆ మాటలకి నవ్వుతూ సిద్ధార్థ్ వైపు చూశాడు శరత్. అబ్బో, పంక్చువాలిటీ నీ దగ్గరే నేర్చుకోవాలి. అది ఇంతకుముందు ఏమైందో? కాకులెత్తికెళ్ళిందిలే.
అంటూ గొడవ పడుతున్న సిద్ధుని చూసి శరత్ మనసులో, నీలో ఈ మధ్య చాలా బాధ్యత వచ్చిందిరా. నాకు చాలా సంతోషంగా ఉంది. నా పెంపకం మీద నాకున్న నమ్మకాన్ని నిలబెట్టావు అనుకుంటుంటే అప్పుడే డోర్ బెల్ మోగడంతో సుదీప్ వెళ్లి డోర్ ఓపెన్ చేశాడు. అక్కడున్న వాళ్ళని చూసి మీరా అని షాక్ అయ్యాడు సుదీప్. సుజాత ఆప్యాయంగా ఎలా ఉన్నావురా అని పలకరిస్తే బాగున్నానత్తయ్య, మీరెలా ఉన్నాడు? ఏరా, నీకు మీ అత్త తప్ప పక్కనున్న మేం కనిపించమా అని అడిగాడు సుదర్శన్. అదేం లేదు మావయ్య, రండి అంటూనే హాయ్ బావా అని శ్రవణ్ణి పలకరించాడు. హాయ్ సిదూప్, కాలేజ్ ఎప్పటినుంచి అంటూ లోపలికి నడిచాడు శ్రవణ్ సుదీప్లు. అరే సుజాత, మీరేంటమ్మా సడన్గా అని ఆశ్చర్యపోయాడు శరత్. ఏంటి బావగారు మీరు, చెల్లెమ్మకి ఇంత పెద్ద గాయమైతే మాకొక్క మాట కూడా చెప్పలేదు. ఎలా ఉన్నావు వదినా, ఈ దెబ్బెలా తగిలింది అని సుజాత అడిగితే మాకో మాట ఫోన్ తెచ్చేసి ఉండొచ్చు కదా అన్నాడు సుదర్శన్. అవునత్తయ్య, ఒక మాట చెప్తే మేమంతా వచ్చేవాళ్ళంగా అన్నాడు శ్రవణ్. ఒక మాట చెప్తే వెంటనే వచ్చేవాళ్ళ, రెక్కలు కట్టుకుని వాలిపోయేవాళ్ళ అన్నాడు సిద్ధార్థ్ వెటకారంగా. శ్రవణ్, సుదర్శన్ ఇద్దరూ పళ్ళు నూరుతూ సిద్ధార్థ్ని చూస్తుంటే సూపర్ జోక్ బావా అని గట్టిగా నవ్వేసింది సంజన. సంజనని చూసిన శ్రవణ్ మనసు గాల్లో తేలుతున్నట్టు అనిపించింది. అరెరే, మా కోడలి పిల్ల అమెరికా నుండి ఎప్పుడొచ్చింది? నిన్నే వచ్చిందన్నయ్యా అని సంధ్య అంటే శ్రవణ్ పరుగున వెళ్ళి ఎలా ఉన్నావు సంజు, ప్రతిరోజు నిన్ను తలుచుకొని క్షణమే లేదు తెలుసా అన్నాడు. థ్యాంక్స్ బావా అని సిద్ధుని కోపంగా చూస్తూ, చూసావా శ్రవణ్ బావకి నేనంటే ఎంత ఇష్టమో అంది సంజన. శ్రవణ్ని కోపంగా చూస్తూ అవునవును, ఎంతిష్టమో. సంజు, ఎలా ఉన్నావు బంగారం అని అడిగింది సుజాత. బాగున్నానత్తయ్యా. పక్కనే ఉన్న సిద్ధుని కూడా సుజాత పలకరించబోయి సుదర్శన్ ఫేస్లో కనిపిస్తున్న కోపానికి కళ్లతోనే పలకరించిందామె. అత్తయ్య, ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది? నాకేమైంది శ్రవణ్, నేను బానే ఉన్నాను. దీనికోసం మీరు శ్రమపడి రావాలా? ఇదొక్కటే కాదులేమ్మా, బావగారు ఒక్కరే ఆఫీసులో కష్టపడుతున్నారేమోనని వచ్చాను అని సుదర్శన్ అన్నాడు. నేనొక్కడనే అయితే నిజంగానే కష్టంగా ఉండే సుదర్శన్, కాని నా పెంపుడు కొడుకు నాకు తోడుగా ఉండగా నాకేంటి అన్నాడు శరత్. సుదర్శన్ మనసులో ఏంటిది, వాడి గురించి ఇంత పాజిటివ్గా మాట్లాడుతున్నాడు అని అనుకుంటుంటే సరే ముందు మీరెళ్ళి ఫ్రెష్ అవ్వండి, ఈవినింగ్ వచ్చాక మాట్లాడుకుందామని సిద్ధు కమ్ అనడంతో బాయ్ మామ్, బాయ్ సంజు అంటూనే శరత్ సిద్ధు ఇద్దరూ ఆఫీసులకి వెళ్ళిపోయారు. బావా, ఈవినింగ్ సినిమా మర్చిపోకు. ఓకే ఓకే అనుకుంటూ సిద్ధార్థ్ వెళ్ళిపోతే వాడెందుకులే సంజు, నేను తీసుకెళ్తాన్లే అన్నాడు శ్రవణ్. చిరాగ్గా నువ్వా, వద్దులే బావా. ఏ అంటే ఏం చెప్పను, నాకు బావతో వెళ్లాలనుంది అని చెప్పి వెళ్ళిపోతుంటే అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. చూసావా నాన్నా, దీనికి ఎంత పొగరో అని శ్రవణ్ పళ్ళు నూరుతుంటే పర్లేదులేరా, ఎంత పొగరున్నా ఒక్కసారి దాని మెల్లో తాళి కట్టెవంటే ఆ పొగరంతా కూకటి వేళ్లతో సహా పెకిలించచ్చు. కాని నువ్వు మాత్రం అదేం చేసినా అది నిన్నే ప్రేమించేలా చేసుకోవాలి. ఎలా నాన్నా, అదెప్పుడూ బావా బావా అంటూ ఆ సిద్ధుగాడితోనే తిరుగుతుంది. ఇది నీ తెలివికి పరీక్ష. ఏం చేసైనా సరే నిన్నే పెళ్లి చేసుకుంటాను అనేలా చెయ్యాలి, చెయ్యి అన్నాడు సుదర్శన్. వీల్చైర్లో కూర్చొని ఆలోచిస్తుంది రూపాదేవి. శరత్ చెప్పింది నిజమే, నా కూతురికి నేను దగ్గర కావాలంటే అదేమన్నా నేను తన దగ్గరే ఉండాలి. అవును, వీలైనంత త్వరగా బెంగుళూరు బయలుదేరతాను అని సూరమ్మా సూరమ్మా అంటూ పని మనిషిని కేకేసింది. లాయర్ రంగనాథాన్ని రమ్మన్నాని చెప్పు అనడంతో సరేనంటూ వెళ్ళిపోయింది సూరమ్మ. మరోవైపు రంజిత్ ఒక రౌడీతో మాట్లాడుతున్నాడు. అతని పేరు అబ్దుల్. నాకొక హెల్ప్ కావాలి అబ్దుల్. ఏంటి సార్ అది? ఒక అమ్మాయిని వెతికి పట్టుకోవాలి. తప్పకుండా సార్. ఇంతకీ ఎవరా అమ్మాయి? ఫోటో సెండ్ చేశాను. తను ఈ బెంగళూరులోనే పలానా ఏరియాలో నేనొకసారి చూశాను. ఆ అమ్మాయి ఎక్కడుంది, ఏం చేస్తుంది, ఒకవేళ కనిపిస్తే కాళ్ళు చేతులు కట్టేసైనా సరే నా దగ్గరికి తీసుకురండి అన్నాడు. అబ్దుల్ శిఖర ఫోటోని చూస్తూ తప్పకుండా సార్, ఈ అమ్మాయి ఎక్కడ కనిపించినా మరుక్షణం మీ కాళ్ళ దగ్గరుంటుంది. శిఖర, ఈసారి నిన్నొదిలే ప్రసక్తే లేదు. కాలేజ్ డేస్లోనే నిన్ను నా పక్కలోకి తెచ్చుకుందామనుకున్నాను.
కానీ మా బాబు ఎలక్షన్స్ అడ్డొచ్చాయి. అయినా పర్లేదనుకో ఆ సిద్ధుగాన్ని యూజ్ అయినా పర్వాలేదనుకో ఆ సిద్ధుగాన్ని యూజ్ చేసుకుని నిన్ను అందరితో చీకొట్టించాను. కాకపోతే నిన్ను నీ పొగరిని నా కాళ్ల కింద పువ్వులా నలపాలన్న ఆలోచన మాత్రం అలానే ఉండిపోయింది అనుకున్న రంజిత్, అబ్దుల్ ఎక్కువ టైం తీసుకోడ్లే, నువ్వు త్వరలోనే నా చేతికి చిక్కుతావు అని కసిగా అనుకున్నాడు రంజిత్. అందరూ నిద్రపోయాక బాల్కనీలో ఫోన్ మాట్లాడి సిద్ధు తన గదిలోకి వెళ్తుంటే, సిద్ధు అంటూ లోపలికొచ్చింది సుజాత. నవ్వుతూ రాపిన్ని అంటే కన్నీళ్లతో తన చెంపలు నిమురుతూ, ఎలా ఉన్నావురా, నిన్ను చూసి 10 నెలలవుతుంది. సుజాత చేతి మీద ముద్దు పెట్టి, బాగున్నాను పిన్ని, నువ్వెలా ఉన్నావు? హా, ఇదిగో నీకిష్టమని నా చేత్తో రవ్వలడ్డు చేసి తీసుకొచ్చాను అంటూ సిద్ధు నోట్లో పెడుతుంటే, ఎందుకు పిన్ని, బాబాయికి నువ్వు నాతో మాట్లాడడం ఏమాత్రం ఇష్టం లేదు. అలాంటప్పుడు నువ్వు మా అక్క కొడుకువిరా. చిన్నతనంలోని తల్లిదండ్రులను పోగొట్టుకున్న నిన్ను నా చేత్తో పెంచాల్సింది. కాని ఆ దేవుడు నాకు ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. నీకు కనీసం నా చేత్తో అన్నం కూడా తినిపించలేని పాపిష్టిదాన్ని. కనీసం ఇదైనా పెట్టనివ్వు అను ప్రేమగా లడ్డూ సిద్ధు నోట్లో పెట్టింది. కాని పిన్ని, బాబాయికి శ్రవణ్కి ఎందుకు నేనంటే అంత కక్ష? నేనేం చేశానని అని అడిగాడు సిద్ధార్థ్. సుజాత మనసులో, ఏం చెప్పన్రా, ఇప్పటికే అన్నయ్య నిన్ను సొంత కొడుకు కంటే ఎక్కువగా చూస్తున్నాడు. నువ్వెక్కడ ఈ ఆస్తిలో వాటాకొస్తావోనని వాళ్ల భయం. అందుకే నిన్ను సంజనకి దూరం చెయ్యాలని ఎంత ప్రయత్నిస్తున్నా అవ్వడం లేదు. దాంతో నీ మీద పగ పెంచుకున్నారు అని బాధపడుతుంటే, ఏంటి పిన్ని మాట్లాడవు? ఏం లేదులే నాన్నా, కొంతమంది అంతే, వాళ్ళని మార్చలేం, నువ్వు లడ్డూ తిను అంటూ చాలాసేపు సిద్ధుతో మాట్లాడి ఎప్పటికో వెళ్ళింది సుజాత. సంజన వచ్చినప్పటి నుండి సంజ దగ్గరికి వెళ్లనేలేదు శిఖర. 4 రోజుల తర్వాత ఆ రోజే సంజ దగ్గరికి వెళ్ళిందామే. ఇంట్లో కొత్తగా కనిపిస్తున్న మనుషులను చూస్తూ, ఎవరంతా వీళ్ళు, కొత్తగా ఉన్నారు? సుజాతతో మాట్లాడుతున్న సంజని మేడం అని పిలిచింది. అరే శిఖర, రామ్మా, ఏంటి మధ్య ఇక్కడికి రావడమే మానేశావు? కొద్దిగా బిజీగా ఉండి రాలేకపోయాను మేడం. అలాగా, ఇలారా అంటూ శిఖర చెయ్యి పట్టుకుని ఆప్యాయంగా తీసుకెళ్లి, సుజాత, ఈ అమ్మాయి పేరు శిఖర, నా బెస్ట్ ఫ్రెండ్. అంతేకాదు మన ఆఫీస్లోనే పనిచేస్తుంది. ఇంకో విషయం తెలుసా, నాకు రక్తం ఇచ్చి నా ప్రాణాన్ని కాపాడిన దేవత కూడా తనే అని గొప్పగా చెప్తుంటే, అలాగా, చాలా థ్యాంక్స్ అమ్మా అంటూ ప్రేమగా చెంపలు నిమిరింది సుజాత. సుదర్శన్ మనసులో, ఈ ఇంట్లో ప్రతి ఒక్కరికి, ఆఖరికి అడుక్కు తినే వాళ్లను నెత్తికించుకించడం బాగా అలవాటు అని విసుక్కుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అమ్మా, నా డ్రెస్ ఎక్కడ పెట్టావు అనుకుంటూ పైనుండి కిందకొస్తున్న శ్రవణ్ శిఖరని చూసి ఒక్క క్షణం అలానే ఫ్రీజ్ అయిపోయాడు. కోలకళ్ళు, సంపంగి పువ్వులాంటి పాలుగారే చెక్కిళ్ళు, ఎటువంటి లిప్స్టిక్ వేయకపోయినా ఎర్రగా ఉన్న పెదవులు, శంఖంలాంటి మెడ, వైట్ అండ్ బ్లాక్ కాటన్ చుడిదార్లో సింపుల్గా ఎవరినైనా ఆకర్షించేలా ఉన్న శిఖరని చూడగానే, వావ్, ఎవరి బ్యూటీ అనుకోకుండా ఉండలేకపోయాడు. మైకంగా తనని చూస్తూ ఒక్కో మెట్టు దిగివచ్చి, అత్తయ్య, ఎవరి అమ్మాయి అని అడిగాడు. శిఖర, వీడు శ్రవణ్, సిద్ధుతో పాటు నా మేనలుడు అంటూ శిఖరని కూడా ఇంట్రడ్యూస్ చేసింది సంధ్య. హలో మిస్ అంటూ చనువుగా చెయ్యి ముందుకు చాపాడు శ్రవణ్. ఆ చేతి వైపు శ్రవణ్ వైపు ఒకసారి చూసి, నమస్తే అంటూ చేతులు జోడించింది. తన రియాక్షన్కి విస్తుపోయి, నమస్తే అని తను విష్ చేశాడు. సరే మేడం, నేనిక వెళ్తాను, ఆఫీస్ టైం అవుతుందని వెళ్లబోతుంటే, ఒక్క నిమిషం అని సుజాత చేసిన లడ్డూని చేత్తో తీసుకొని, మా సుజాత లడ్డూ చాలా బాగా చేస్తుంది, తినమ్మా అంటూ నోట్లో పెట్టబోతుంటే, అప్పుడే తన రూంలో నుండి బయటకొచ్చింది సంజన. కోపంగా వచ్చి సంజ చేతిని విస్సురుగా తోసేయడంతో ఆ లడ్డూ ఎక్కడో దూరంగా విసిరేసినట్టే పడిపోయింది. సంజ కోపంగా, సంజు, ఏం చేస్తున్నావే నువ్వు? నేనేం చేస్తున్నానో సరే, నువ్వేంటి ఇలాంటి పని చేస్తున్నావు? దారిన పోయి అడ్డమైన వాళ్లకి నువ్వు తినిపించడమేంటమ్మా అంటే, ఈడ్చిపెట్టి కొట్టాలన్నంత కోపాన్ని అతి కష్టంగా అణుచుకుంది శిఖర. కాని కోపంతో తన పిడికిళ్ళు బిగుసుకుంటున్నాయి. చాలే, ఆ అమ్మాయి ఎవరో చెప్పిన తర్వాత కూడా ఇలా మాట్లాడతావేంటి? ఎవరు? తనేమైనా వీఐపీనా, లేదంటే నాకు అక్క ఏమైనా అవుతుందా? ఏదో అనుకోకుండా హెల్ప్ చేసింది, దానికే ఇలా నెత్తికెక్కించుకోవాలా? ఏయ్, నీకు వేరే పని పాట లేదా
ఎప్పుడు చూసినా ఇక్కడే ఉంటున్నావు? అయినా ఆఫీస్ టైం చాలాసేపు అయింది. ఆఫీస్ పని తప్పించుకోవడానికి మా అమ్మతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావా అని సంజన గట్టిగా అడుగుతుంటే శిఖర గట్టిగానే ఏదో చెప్పబోయేది కాస్త సంజు నోరు మూసుకుని అవతలికి పో అని సంధ్య కోప్పడ్డంతో మమ్మీ ఇలాంటి అనాకారి కోసం నా మీద కేకలేస్తున్నావా? చిచి ఏ మనిషిలో ఏంటో అని శిఖరని అసహ్యంగా చూస్తుంది సంజన. సంజు నిన్ను అని సంధ్య కొట్టబోయేంతలో పర్లేదు మేడం, తనన్న దాంట్లో తప్పేం లేదు. బట్ మిస్ సంజన, నువ్విప్పుడు అన్నావే దిక్కుముక్కు లేని వాళ్ళని. నిజమే, నేనలాంటిదాన్నే. బట్ వన్ థింగ్, ఎవరు కావాలని అనాథలుగా మారరు. మీ పేరెంట్స్ పెళ్లనే బంధంతో మిమ్మల్ని కంటే సంధ్య వైపు కోపంగా చూస్తూ కొందరు చీకట్లో చేసిన తప్పులకి ప్రతిఫలంగా మమ్మల్ని కని రోడ్డు మీద వదిలేశారు. వాళ్లు మాత్రం ఐశ్వర్యంలో మునుగుతూ మిమ్మల్ని మీలాంటి వాళ్ల దగ్గర ఇలా నిలబెడుతున్నారు. అంతే తప్ప అనాథలుగా పుట్టాలని మాకెవ్వరికీ కోరికుండదు. ఇక నేను వెళ్తాను మేడం అని చెప్పి ఒక్క క్షణం కూడా అక్కడుండకుండా వడివడిగా అడుగులేస్తుంటే శిఖరా ఆగమ్మా, దాని మాటలు పట్టించుకోకు అంటున్న ఆగకుండా వెళ్ళిపోయింది శిఖర. బైక్లో వెళ్తుందనే కాని పదే పదే సంజన లడ్డూని నెట్టేయడం గుర్తొస్తుంటే ఎందుకో తెలియని బాధ ఆవేశం మనసుని కలిచివేస్తున్నాయి శిఖరకి. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ అయితే ఎంత బాగుందో కదా. మొత్తానికి అక్క చెల్లెళ్ళిద్దరూ ఆపోజిట్ వర్షన్లో ఉన్నారు. అనాథలంటే అసహించుకుంటుంది సంజన. చూద్దాం తర్వాత ఏం జరుగుతుందో. స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా ఫ్రెండ్స్. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి వెంటనే మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి. అలానే కామెంట్ బాక్స్ లో ఉన్న హైప్ లో పాయింట్స్ కానీ ఇచ్చారంటే మన ఛానల్ కి వ్యూస్ పెరిగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.